త్రివిక్రమ్ క్యాంపు నుంచి తమను బయటకు వచ్చేసినట్లే సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కు కూడా బ్రేక్ పడిందని, కెరీర్ లో మొదటిసారి దేవి లేకుండా సుకుమార్ కొత్త చిత్రం తెరకెక్కబోతోంది అంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో స్టోరీలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దేవి కోసం సుకుమార్ చేస్తున్న సాహసం గురించి తెలిస్తే మీరు షాక్ కు గురి కావాల్సిందే. ఎల్లమ్మ షూటింగ్ లో దేవిశ్రీ ప్రసాద్ బిజీ కావడం, తొలిసారి హీరోగా నటిస్తూ ఉండటంతో ఇదే ప్రాజెక్టు కోసం దేవి బల్క్ గా డేట్స్ లాక్ చేయడంతో సుకుమార్ కొత్త చిత్రానికి అందుబాటులోకి ఉండకపోవచ్చు అంటూ ప్రచారం సాగింది. కెరియర్ మొదటిసారి సుకుమార్ తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లేకుండా రామ్ చరణ్ సినిమాను తెరకెక్కించబోతున్నాడని, దేవి స్థానంలో ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్ రంగంలోకి దిగబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. దేవి స్థానంలో శాశ్వత్ పేరు మాత్రమే ఎందుకు పరిశీలనలోకి వచ్చింది అంటే, రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్నది ఇండియా హౌస్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ బాండింగ్ తోనే తాను సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కే భారీ ప్రాజెక్ట్ లోకి అడుగు పెడుతున్నాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి. పైగా ధురంధర్ చిత్రాలకు శాశ్వత్ అందించిన సంగీతం సినిమాల విజయంలో ఎంత కీలక పాత్ర పోషించిందో తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.